ఈనాటి కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఒక కొత్త సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఏమిటి కొత్త సబ్జెక్ట్? మీరు ఎప్పుడన్నా విని ఉన్నారా అంటే చాలామంది విని ఉండవచ్చు, కానీ కొంతమందికి అది తెలిసినప్పటికీ దాని వివరాలు కూడా తెలిసి ఉండకపోవచ్చు. సహజంగా సినిమా పాటలు వింటూ ఉంటారు, అలాగే రకరకమైనటువంటి కీర్తనలు వింటూ ఉంటారు. కనుక దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఈరోజు ముఖ్యంగా ఉపోద్ఘాతంగా తెలుసుకుందాం. మీరు గతంలో కె విశ్వనాథ్ గారి సినిమా మీరు చూసే ఉంటారు, శంకరాభరణం. ఆ శంకరాభరణం ప్రారంభంలోనే ప్రత్యేకంగా శిశుర్వేత్తి పశుర్వేత్తి ఏత్తి గానరస ఫలిహి, శిశువులు పాములు కూడా సంగీతం అంటే అంత చక్కగా మక్కువగా తలలాడిస్తాయి, ఓలలాడిస్తాయి. మరి ఇలాంటి సంగీతం అనేటువంటిది ఒక మహాసముద్రం అనేది ఉంది, సంగీత సముద్రం. ఆ సంగీత సముద్రం నుంచి కూడా మనం పరిహారాలను తీసుకోబోతున్నాం. అది ఏమిటంటే దట్ ఈస్ మ్యూజిక్ థెరపీ, మెడికల్ ఆస్ట్రాలజీ. ఈ వివరాలు మనం తెలుసుకోబోయే ముందుగా ఒక్కసారి నేను కొన్ని నా స్వవిషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వివరం మీరు నమ్మరు, అసలు నమ్మరు, కొట్టిబారేస్తారు, అడ్డంగా కొట్టిబారేస్తారు. గార్గే సిద్ధాంతి గారు పచ్చి అబద్ధం చెబుతున్నారు అని అనుకుంటారు. అనుకోండి, కాసేపు నమ్మిన వాళ్ళ నమ్ముతారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు. మీ ముందు కనబడుతున్నటువంటి గార్గే సిద్ధాంతి పూర్వజన్మలో ఎవరు? మనం గత జన్మ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అయితే గతంలో ఒకసారి మాడుగుల నాగపతి శర్మ గారు అవధాన కార్యక్రమం చేసేటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, నాకు వచ్చే జన్మంటూ ఉంటే ఒక అవధానిగా జన్మించాలి అని అన్నారు. ఆ తర్వాత ఆ సభ అయిపోయింది. ఈ జన్మ ఆపై జన్మ వాటి గురించి కొన్ని చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ మధ్యకాలంలో కూడా గత జన్మ ఈ జన్మ వీటి మీద చర్చలు జరిగాయి. నన్ను కొన్ని టీవీ కార్యక్రమాలు పిలిచినా కూడా నేను వెళ్ళలే. ఎందుకో తెలుసా? పక్కన హేతువాదులు ఉంటారు, చెవిలో సీసం పెట్టుకొని ఉంటారు, ఎంత చెప్పినా ఆలకించరు. అటువంటి వాళ్ళకి ముందు చెప్పేదానికంటే ఉండటం బెటర్. అయితే నేను గత జన్మలో గోదావరి తీరంలో జన్మించాను అని ఒక సిద్ధ పురుషుని ద్వారా కూడా తెలుసుకోగలిగాను. ఆ సిద్ధ పురుషుడు చెప్పినటువంటి వివరాన్ని స్వయంగా అంతకుముందే నేను స్వప్నంలో పొందాను. నేను గోదావరి తీరంలో గతంలో నాకు ఈ జ్యోతిష్య విద్య అందించిన మహానుభావులు చల్లపల్లి వెంకటపతి శాస్త్రి గారు. అయితే వారికి నాకు ఉన్నటువంటి సన్నిహితం ఏమిటి? వారు తరచుగా బల్లకట్టులో వస్తుంటే ఆ బల్లకట్టు నడుపుతుంటాడు చూసారా, అతనే గత జన్మలో నా తండ్రి. ఆ విధంగా నాకు ఈ జ్యోతిష్య విద్య సంక్రమించింది. అలాగే మరొకటి కూడా సంక్రమించింది, అదే సంగీత విద్య. నేను ఎక్కడ పాడలేను, కానీ సప్తస్వరాలతో పాటు సంగీతంలో ఆరోహణలు అవరోహణలు ఆయా రాగాలు వీటన్నిటి గురించి కూడా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారి దగ్గర కూడా తెలుసుకుంటూ వచ్చాను. నేను 8-9 తరగతులు చదువుకునే రోజుల్లోనే మా నాన్న రాత్రి సమయాల్లో 9 గంటల తర్వాత ఆల్ ఇండియా రేడియో విజయవాడ కానీ ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్ కానీ ఇలాంటి ప్రసారాలు మంచి మంచి కార్యక్రమాలు వస్తుండేవి. అవన్నీ చెప్పేవారు. నాదస్వరంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మహానుభావుడు షేక్ చిరమౌలా సాహెబ్, అలాగే కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్లో క్లారినెట్లో ఏకేసి నటరాజన్ గారు, అలాగే నాదస్వరం ఎంపీఎన్ సేతురామన్, ఎంపీఎన్ పొన్నుస్వామి, వైలిన్ విద్వాంసం ద్వారా వెంకటస్వామి నాయుడు, మారళ్ళ కేశవరావు, లాల్గుడ్జీ జయరామన్ అండ్ ఇటీవల చనిపోయిన మహానుభావులు కున్నక్కూడి వైద్యనాథన్, అలాగే చిట్టిబాబు, ఈమన్ శంకర శాస్త్రి గారు ఒకరా. ఇక
గాత్రంలో చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి బంగాళపల్లి బాలనమల్లి కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, రకరకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వెస్ట్రన్ మ్యూజిక్, వెస్ట్రన్ సంబంధమైన ఇన్స్ట్రుమెంట్ మీదకు సంబంధించి మన మ్యాండోలిన్ శ్రీనివాస్, అలాగే ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగం, వీళ్ళందరూ కూడా అద్భుత విన్యాసాలు సృష్టిస్తున్నటువంటి మహానుభావులు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రకరకాల క్యాసెట్స్ వింటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినీ సంస్కృతిలో కూడా కొంత సంగీతం అనేటువంటిది చోటు చేసుకుంది. అది శంకరాభరణంతోనే చాలా మందికి ఆ రాగాల పేర్లు కూడా కొన్ని తెలిసాయి. విశ్వనాథ గారు పరోక్షంగా ఆ యొక్క రాగాలని ఆ సినిమాలలో పెట్టడం కూడా జరిగింది. ఉదాహరణకి సామజ వరగమన, సామజ వరగమన, అది రాగం హిందోళం. అలాగే స్వాతి ముత్యంలో కూడా మరొక పాట ఉంది, సువి సువి సువాలమ్మ, అది మధ్యమావత రాగాన్ని బేస్ చేసుకొని అది సంగీతం కట్టినటువంటి పాట. కానీ ప్రస్తుతం నాకు 54 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నేను చూసే సినిమాలు 54 లేవు. నేను సినిమాలకి చాలా దూరం. దాదాపుగా నేను సినిమా చూసి ఈ రోజుకి 12 సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసా అంతే. తర్వాత మళ్ళీ సినిమాలు చూడడం. కానీ సినిమా పాటలు అంటే అందులో సంగీతంతో ఉన్నటువంటి సంగీతాన్ని మేళవించి శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ని బేస్ చేసుకున్నటువంటి సినిమా పాటలు అంటే చాలా మక్కువ. అయితే వీటి మీద ఎందుకు అంత ఆసక్తి చూపించానంటే, ఇది ఆస్ట్రాలజీకి సంబంధించిన గొప్ప సబ్జెక్ట్ ఆ సంగీతం మీద ఉంది. మీ అందరూ రకరకాలైనటువంటి స్తోత్రాలు, కీర్తనలు వింటుంటారు. అలాంటి స్తోత్రాల్లో కూడా కొన్ని అద్భుతాలు అంటూ ఉన్నాయి. త్వరలోనే మీకు ఆ స్తోత్రం వినిపిస్తాను. ఆ స్తోత్రంలో ఎన్ని రాగాలు దాంట్లో ఉంటాయో ఆ రాగాలు కూడా మీకు తెలియజేస్తాను. ఈ పరంపరలో మనం కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. అయితే నేను గత జన్మ గురించి ఎందుకు చెప్పాను అంటే, నేను గోదావరి తీరంలో జన్మించిన వాడిని గత జన్మలో. కానీ ఈ జన్మలో ప్రకాశం జిల్లాలో పుట్టిన వ్యక్తిని. ప్రకాశం జిల్లా పుట్టి హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా నాకు గోదావరి తీరం అంటే అంత అభిమానం, ప్రేమ, వాత్సల్యం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే హైదరాబాద్ నగరంలో ఎక్కువ కాలం ఉండలేము కూడా. తెలంగాణ ఏజిటేషన్ వస్తున్న భయమా? కానే కాదు. నీళ్లు దొరకవు. వన్ డే అనదర్ పెట్టా బేడ సర్దుకొని వెళ్ళిపోవాలి. గ్రౌండ్ వాటర్ పడిపోతున్నది. ఇంకా మంజీరా వాటరా 2 రోజులు వస్తే 4 రోజులు రావు, 6 రోజులు కూడా వస్తాయి. ఆ తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కునే రోజులు, అవి కూడా కాలక్రమేణా వెళ్ళిపోతాయి. తాగటానికి మంచిని లేనటువంటి రోజుల్లో పెట్టేవాడు సర్దుకోక ఎక్కడికి పోతాం చెప్పండి. అందుకే ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా, గత జన్మ నాది గోదావరి తీరం కదా, మరి ఈ జన్మలో కూడా గోదావరి తీరానికి ఎందుకు వెళ్ళకూడదు? అందుకే ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా చిన్న స్థలం, ఒక 100 గజాలు 150 గజాల స్థలం ఉంటే చాలు. చక్కగా గడిపే ప్రశాంత వాతావరణం ఉండొచ్చు. ఈ కల్మషం ఉండేటువంటి వాతావరణంలో ఉండలేము కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక స్థాయిలోకి వస్తున్నాడు అంటే ఆ స్థాయిలో నుంచి ఆ వ్యక్తిని పడగొట్టాలనేటువంటి దుర్మార్గపు రాజకీయాలు చేసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు, లక్షల మంది. ప్రస్తుతం మీడియా కూడా అలాగే తయారైంది కూడా. ఒక వైట్ షర్ట్ వేసుకున్న వాడి మీద ఇంక కొడితే ఏమవుతుంది? ముందు షర్ట్ నాశనం అయిపోతుంది, జరగాలని డ్యామేజ్ కూడా జరిగిపోతుంది. ఇలాంటి జరుగుతాయని మీరు ఊహిస్తున్నారని నేను ఊహించడం కాదండి. ఇలాంటి సమాజంలో ఉండలేం. సరైనటువంటి సమాజంలోకి వెళ్ళిపోవాలి. అందరు సిద్ధాంతులు ఉన్నారు కదండి, మీరెందుకు ఉండలేకపోతున్నారు, మీరు ఎందుకు ఇమడలేకపోతున్నారు అని. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ చెప్పడం కోసమే ఇదంతా చెప్పుకుంటూ వచ్చా. నాకు 4 అన్నలు, మొత్తం 4 ఒక అక్కయ్య. పెద్ద సోదరుడు లేరు, చనిపోయారు. 3వ సోదరుడు, ఆయన కూడా చనిపోయారు. 2వ అన్నయ్య ఉన్నాడు, నేను, మా ఇద్దరి మధ్యలో ఒక సిస్టర్. అందులో 3వ బ్రదర్ చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. పొన్నలూరు వెంకట సత్య మధుసూదన్ రావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్గా పనిచేస్తూ ఆయన కాలం చేశారు.
ఆయన చిన్నప్పుడు నాకు రాసే ఉత్తరాల్లో రాసేవాడు, దెర్ ఇస్ నో సక్సెస్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అని పెట్టి ఆ బ్రాకెట్లో విజయానికి దొడ్డిదారి లేదు, విజయానికి దొడ్డిదారి షార్ట్ కట్ లేదు. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, అది ఆ లెటర్లో రాసిన వివరాన్ని తర్వాత నేను ఒకసారి అడిగా, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్, విజయానికి దొడ్డిదారి లేదు అని రాశాను. అసలు ఈ మాట రాయటానికి ప్రధాన కారణం ఏమిటి అని అన్నా. అంటే అప్పుడు తను దగ్గర ఉన్నటువంటి ఒక ఆటోగ్రాఫ్ చూపించాడు. ఆయన రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మానస గంగోత్రి మైసూర్ అక్కడ చదువుకున్నారు. తనతో పాటు రూమ్మేట్ అరుణాచలం ఎ టమిలియన్. ఆ టమిలియన్ ఆటోగ్రాఫ్లో రాశారు, ఏమని రాశారంటే, an అరబిక్ సేయింగ్, ఒక అరబిక్ తెలియజేశాడు అని 4 వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు మీకు తెలియజేస్తా. అది తెలియజేయడానికి ఈ కథ అంతా నేను చెప్పుకోవచ్చా. an అరబిక్ సేయింగ్ కింద, వన్ హూ నోస్ నాట్, కామా హీ నోస్ నాట్ అండ్ నోస్ నాట్. ఇక్కడ నోస్ అంటే KNOWS, నోస్, నాట్ NOT, నాట్. వన్ హూ నోస్ నాట్, కామా హీ నోస్ నాట్ అండ్ నోస్ నాట్. వాడికి అసలు ఏమి తెలియదు, వాడంటే ఏదో వాడికి తెలియదు, ఎవరైనా చెప్తేనా అసలు తెలియదు, ప్రపంచం అంటేనా అసలు ఏమీ తెలియదు. వన్ హూ నోస్ నాట్, హీ నోస్ నాట్ అండ్ నోస్ నాట్, హీఈస్ ఎ ఫూల్, షన్ హిమ్. వాటి వెధవ, వాడిని తిట్టి పంపించేసేయండి. నెంబర్ 2, వన్ హూ నోస్ నాట్, హీ నోస్ అండ్ నోస్ నాట్, హీ స్లీప్, టీచ్ హిమ్. మొత్తం 3 రకాలు తెలియదు అని చెప్తున్నాం కదా, అందులో కేవలం 2 మాత్రం తెలియవు, 1 మాత్రం తెలుసు. వాడు నిద్రపోతున్నాడు, వాడిని లేపండి. నెంబర్ 3, వన్ నోస్ నాట్ అండ్ నోస్, హీ నోస్, హీ సింపుల్, టీచ్ హిమ్. మొత్తం 3 తెలియని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 2 మాత్రం తెలుసు, 1 తెలియదు. హీ సింపుల్, టీచ్ హిమ్, వాడికి కొంచెం బోధించండి. నెంబర్ 4, వన్ హూ నోస్, హీ నోస్ అండ్ నోస్, హీ ఈస్ వైస్, ఫాలో హిమ్. వాడికి అన్నీ తెలుసు, అతన్ని మనం ఫాలో కావాలి అని కింద మనకు మాట రాశారు. మిస్టర్ మధుసూదన్ రావు బిలాంగ్స్ టు లాస్ట్ కైండ్, ఫాలో హిమ్ అని. ఆ ఆటోగ్రాఫ్ నాకు చూపించాడు మా అన్నయ్య. అది నేను మనసులో పెట్టుకున్నా. కనుక ఆ లాస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో, వన్ హూ నోస్, హీ నోస్ అండ్ నోస్, హీ ఈస్ వైజ్, ఫాలో హిమ్. హరహరాదులు వచ్చినా కూడా నేను వినను ఒక్కొక్కసారి. కానీ నేను నమ్మినటువంటి వ్యక్తి, ఈ 3 కేటగిరీల వ్యక్తి ఎవరైనా సరే అతను చెప్తేనే నేను నమ్ముతా, అతను చెప్తేనే వింటా. అది నా లక్షణం. ఒక్కోసారి మా పిల్లలు చేతిలో మాట్లాడుతున్నా కూడా కొట్టిపారేస్తా. నేను చెప్పిందే వేదం అంట. నా శ్రీమతి ఏదైనా చెప్పినా కూడా నేను వినను, నేను చెప్పిందే వేదం అంట అని వారి మీద అభిమానము, ప్రేమ లేదంటారా ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులకి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, నేను ఒక పెక్యూరియర్ టైప్లో ఉండేటువంటి ఒక సిద్ధాంతిని. అందరి సిద్ధాంతిని కాదు. అందరి సిద్ధాంతాలు కేవలం కొంత డబ్బుతో ఆ సిద్ధాంతుల యొక్క మనస్తత్వాలు ముడిపడి ఉంటాయి. కానీ గార్గే సిద్ధాంతి మనుషుల యొక్క మనస్తత్వాలతోటి తన యొక్క మనస్తత్వం ముడిపడి ఉంటుంది. అవతల వ్యక్తులు ఏదో బాధపడుతున్నారంటే కొంత నేను బాధపడుతుంటా. నాకు తెలిసినటువంటి సహాయం చేయాలా, నాకు చేతనే సహాయం చేయాలా, నాకు తెలిసినటువంటి ఉపాయం వారికి తెలియజేయాలన్నదే నా అభిమతం. ఈ కోవలోనే గత పూర్వజంలో అనేక అంశాలన్నీ కూడా 1 by 1 నాకు స్వప్నాలు రావటం, వాటినింటి నేను తెలుసుకోవటం, తద్వారా అమూల్యమైనటువంటి సమాచారం అంతా కూడా నేను క్రోడీకరించి దగ్గర పెట్టుకోవటం, ఇది గత జన్మ సారాంశం. అయితే ఇంతకుముందు చెప్పినటువంటి వివరాలు మీరు నమ్మి ఉంటారు, కానీ ఈ గత జన్మ దగ్గరికి వస్తే మాత్రం ఏదో చెప్పేస్తున్నారు అనుకోండి. ఒక్కోసారి
నాకు ఏదైనా కొంత జ్వరం కానీ లేక మరి ఏదైనా కొంత శరీరం కొన్ని ఇబ్బందులకు లోనైనప్పుడు నేను ఇంట్లో మామూలుగా ఉంటూ నిద్రపోకుండానే కలవరిస్తుంటా. ఎక్కువ భాగం నాకు తెలిసిన వారందరికీ అది తెలుసు. 102, 103 ఫీవర్ వచ్చింది అనుకోండి, వెంటనే నేను మాట్లాడతానంట. ఏమంటో తెలుసా? యువర్ అటెన్షన్ ప్లీజ్, నెంబర్ 6243 గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వైజాగ్ ఈ జస్ట్ అరైవింగ్ ఆర్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఏమిటో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద వెళ్ళటానికి సిద్ధంగా ఉంది, ఇట్ రెడీ టు స్టార్ట్. అసలు ఈ మాట ఎందుకు వస్తుంది అంటే వీటన్నిటికీ ఒకసారి ఆలోచించేవాడిని. ఆ తర్వాత వచ్చింది, సికింద్రాబాద్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరింది, అది రాజమండ్రి ఆగింది. ఆ రాజమండ్రి ఆగినప్పుడు అక్కడ అనౌన్సర్ ఏం చెప్తాడో, అనౌన్స్మెంట్ ఏం వస్తుంది, ఆ మాటలు మాట్లాడంటే మా సొంత ఊరు వచ్చింది అనేటువంటి ఒక భావన. దీన్ని బట్టి నేను ఇప్పటిదాకా ఆలోచించిందంటే, ప్రేక్షకులతో పంచుకోవాలనుకోవటం ఏంటంటే, మనిషి యొక్క ఈ దేహం అంతా కూడా జలంతో నిండి ఉంటుంది. ఈ జలానికి సంబంధించినటువంటి దేవత, జలానికి సంబంధించిన గ్రహమే చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. ఆ జలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సరైనటువంటి స్థితి ప్రతి మనిషికి కలుగుతుంది. ఆ జలం ఎక్కడైతే ఉండదో అక్కడ నాశనం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం ఈ 2-3 సంవత్సరాల్లో మనం ఏదో అపార్ట్మెంట్లో ఉన్నాము, మనకేదో ఇండిపెండెంట్ హౌస్ ఉందని మాత్రం అనుకోకండి. రాబోయేటువంటి రోజుల్లో మనం ఎక్కడైనా మనకు నీటి వస్తు ఉండాలి. నేను రాత్రి ఒక టీవీ ఛానల్లో పెట్టంగానే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీస్, గ్రేటర్ హైదరాబాద్ అథారిటీస్ వారికి మానవ హక్కుల సంఘం వారు ఒక మెమోరాండం లాంటిది ఇచ్చారు. ఏంటో తెలుసా? ఎక్కడంటే అక్కడ సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న సెల్ ఫోన్ టవర్స్ 4200 సెల్ ఫోన్ టవర్స్ ఎంతమంది ప్రాణాలు హరిస్తున్నాయి. టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చినట్టు ఏం చేసింది? మనిషి యొక్క ఆయుష్ని దిగజారుస్తూ వచ్చింది. ఇలాంటి సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి ఆయుష్ పడిపోతుంది. పడిపోతున్నటువంటి ఇలాంటి సమయంలో మనం ఏం చేయగలము? కొన్ని సుదీర తీరాలకు వెళ్ళాలి. ఆ సెల్ ఫోన్ లేకపోతే మనం ఉండలేం. అలాగే తాగేటువంటి జలం లేకపోతే మనం ఉండలేం. సరైన ఆహారం లేకపోతే ఉండలేం. కల్తీ ఆహారాలు తింటూ, కల్తీ గాలిని తాగుతూ, ఇలాంటి సెల్ సంబంధమైనటువంటి ఆ యొక్క రేడియేషన్ ఉండేటువంటి వేవ్స్ మధ్య బ్రతకటం అనేది చాలా కష్టసాధ్యం. మనం బ్రతికించేది ఒక సంగీతం మాత్రమే. మనం బ్రతికించేది ఒక సంగీతం మాత్రమే. సుదూర తీరాలకు వెళ్ళి భోజనం లేకపోయినా ఉండవచ్చు సంగీతంతో. అలాంటి సంగీత సంబంధమైనటువంటి మెడికల్ ఆస్ట్రాలజీలో మ్యూజిక్ థెరపీ గురించి మనం ముచ్చరించుకుందాం. ముఖ్యంగా మీరందరూ బాగా గమనించండి. నేను చెప్పేటువంటి వివరాలు ఆ కాసేపు మీకు ఏదో మాటలుగా, కాలక్షేప మాటలుగా ఉండవచ్చేమో మీరు అనుకోవచ్చు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ సాయంకాలానికో లేక రేపు ఉదయానికో యూట్యూబ్లో ఉంచుతారు కనుక మా స్టాఫ్, ఆ తర్వాత దాన్ని మరొక్కసారి మీరు వినండి. అనేక నగ్న సత్యాలు మీకు తెలుస్తాయి. మీరు ఆ నగ్న సత్యాల ప్రకారం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి అనుభూతులు వస్తాయి. నేను ఆ అనుభూతులను మీకు ఇవ్వడానికి కోసమే ఉన్నా. నేను చాలా మూఢనమ్మకాలతో ఉండే వ్యక్తిని. ఎంత మూఢనమ్మకాలంటే ఒక్కోసారి కొంత ఇతరుల మూఢనమ్మకాలు పెట్టుకున్నప్పుడు ఎందుకంత మూఢనమ్మకంగా ఉంటావు, అట్లా వదిలేసేయి అంట. కానీ నేను చాలా మూఢనమ్మకాలతో ఉండే వ్యక్తిని. ఉదాహరణకి అక్కిన నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన పైకి నేను దేవుణ్ణి నమ్మను అంటాడు. ఏ గుళ్ళు గోపురాలకు వెళ్ళడు. కానీ ఎక్కువ దైవ సంబంధమైన సినిమాల్లో కూడా వారు యాక్ట్ చేస్తారు. కానీ నాగేశ్వరరావు నాగదేవత సంబంధించిన పేరు. అలాగే తన కుమారుడు పేరు నాగార్జున, అలాగే నాగ చైతన్య. రేపు పొద్దున వారికి మనవళ్ళు కలిగారనుకోండి, ఇదే వస్తుంది. పరోక్షంగా లోపల కడుపులో ఉన్నదంతా కూడా దైవ సంబంధమైన ఉంటుంది. కానీ బయటపడరు. సమాజంలో ఒక్కొక్కసారి బయట పడితే కూడా ఇబ్బంది.
ఒక టెంపుల్కి వెళ్ళి ప్రత్యేకం కూర్చొని భక్తి విశ్వాసాలతో చక్కగా నమస్కారం చేసుకుంటూ పూజలు పునస్కారాలు చేసుకుంటే బండలేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నేను ఇక్కడ గుళ్ళు గోపురాలకు వెళ్ళను. ఆ భగవంతుని మనసులో స్మరించుకుంటూ ఉంటూనే ఉంటాను. ఈ వివరాలు మీకు ఎందుకు తెలియజేస్తున్నాను? మీతో కాసేపు కాలక్షేప మాట చెప్పాలని కాదు, వాటి ఉండేట ఆంతర్యం ఏదో మీకు తెలియచేయడానికి. అంటే నేను కార్యక్రమంలో నేను మాటల్లో ఒక చిన్న మాట అనేసా, డబ్బు పాపిష్టిది అన్నా. అనొచ్చా మాట? అనకూడదు, కానీ అనేసా. ఎందుకు అన్నాను? లక్ష్మీదేవి కదా, అంటే పాపిష్టిదా? ఆ లక్ష్మీదేవి కోసమే కదా అంత తంటాలు పడేది ఎంతోమంది. కానీ మనం హిందువులమే. ఈ ఆస్ట్రాలజీ సంబంధించిన కార్యక్రమాలు హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు చూస్తున్నారు, మహమ్మదీయులు చూస్తున్నారు, జైనులు చూస్తున్నారు. మనము లక్ష్మీదేవి మనం అనుకుంటాం, క్రైస్తవుడు అనుకుంటాడా? అనుకోరు. క్రైస్తవులు ముస్లింలు అనుకుంటారా? అనుకోరు. బంగారం ఐశ్వర్యమే, లక్ష్మీదేవి. ఆ బంగారాన్ని బాగా దిగేసుకుంటుంది, వెళ్తుంది. కానీ అది వేరే వాడి కంట్లో పడింది, గుంజుకున్నాడు, ఒక్కోసారి చంపేశాడు, దోచుకుని పోతున్నారు. ఆ పాపిష్టిది అనేటువంటి మాట ఎందుకు అనగలిగామంటే ఆ సమయంలో వారికి అది పాపిష్టితనంగా కనపడుతుంది. ఆ వారి కళ్ళకి పరోక్షంగా మనం నుంచి దోచుకొని వెళ్ళాలా, మనల్ని హింస పెట్టాలా అనేటువంటి ఇదిలో ఉంటారు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. కొన్ని సందర్భాలలో ఆ డబ్బు అనేటువంటిది ఆ సమయానికి అది లక్ష్మీదేవితో వాళ్ళకి కనపడదు, వాళ్ళ పాపిష్టి కళ్ళకు. కనుక ప్రేక్షకుల్లో కొంతమంది వారి మనోభావాలు దెబ్బతిండొచ్చే మా మాటకి. కానీ ఆ విధంగా ఎవరైనా వారి మనోభావాలు దెబ్బతినుంటే క్షంత వీటిని. కొంతమంది పాపిష్టి కళ్ళకి ఈ దేవత ఇచ్చేటువంటి సొమ్ముగా వారికి మరొక రకంగా కనపడుతుంటుంది. కనుకనే వారు ఆడే ఆటలు, వారు పాడే పాటలకు అర్థాలే వేరుగా ఉంటాయి. ఈ రోజుల్లో డబ్బు తీసుకుని బయటకు పోలేం, నగలు వేసుకుని బయటకు పోలేం. అలాంటి రోజులు, ఇలాంటి రోజులలో ఎంతకాలం బ్రతకగలం? సుదూర తీరాలకు వెళ్ళాలా, పచ్చని పంట పొలాల మధ్య ఉండాలి, అక్కడి నుంచి వచ్చేటువంటి మంచి గాలిని పీల్చుకుంటూ బ్రతకాలి. బ్రతకాలంటే అందరికీ సాధ్యమవుతుందా? ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, వ్యాపారాలు చేస్తున్నవారు, ఇంకా ఇతర సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు వీటన్నిటిని వదిలి వెళ్ళాలి అంటే అయ్యే పని కాదు. నేనంటే ఏదో ఇక్కడ ఉన్నాను, నాకు 2 అమ్మాయిలు, వివాహం ఈ సంవత్సరం ఒక అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాను, మరొక పాపకి నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత నాకున్నట్టు పనులు కూడా అయిపోతాయి. నేను ఈ నిమిషమైనా సరే గోదావరి తీరానికి వెళ్ళిపోవాలని నడుము కట్టి ఉన్నా. వాస్తవం, అక్కడ తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాను. ఎక్కువ కాలం జాతకాలు చెప్పాలనేటువంటి ఆలోచన కూడా లేదు. నవ్ ఐఎమ్ రన్నింగ్ విత్ 54. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 58 సంవత్సరాల కల్లా వాళ్ళు పెట్టాబెడ సర్దుకొని ఇంటికి పోతారు. మరి నేను కొంతకాలం, కొన్ని నెలలు జాతకాలు చెప్పటం, ఆ తర్వాత ప్రశాంతంగా ఉండటం, ఈ లోపల చెప్పవలసిన మ్యాటర్ అంతా మీకు తెలియజెప్పటం, చెప్పవలసిన విషయాలంతా పుస్తక రూపంలో రాసేయటం. ఇక్కడ కూర్చొని లైవ్ ఇచ్చినా ఒకటే, గోదావరి తీరంలో కూర్చొని లైవ్ ఇచ్చినా మీకు చేరిపోతుంటుంది. కనుక వృత్తుల్లో ఉండేవారు, వ్యాపారంలో ఉండేవారు, వారి బిజీ షెడ్యూల్స్లో ఉండేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. కనుక ఇలాంటి కల్మషమైనటువంటి వాతావరణంలో ఇమడలేనటువంటి వారు ఉంటారు, వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడానికి అవకాశం లేని వారు ఉంటారు. వారు ఏంటి వారి సంగతి? ఉదయం నిద్ర లేచిన ముందుకొని రాత్రి పడుకోబోయేంత వరకు కూడా టెన్షన్తోనే జీవితం అంతా గడిచిపోతుంటుంది. అలాంటి ఆందోళనకరమైనటువంటి ఆ జీవితంతో బాధలు పడాల్సిందనా? అందుకే మెడికల్ ఆస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ, దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్తాం. ఆ వివరాలను మీరు చక్కగా ఆకలింపు చేసుకోండి. అనేక రకమైనటువంటి పేరుని మీకు తెలియజేస్తా. నేను సంగీతం పాడలేను, కానీ పూర్తిగా ఆరోహణలు అవరోహణలు ఆ
స్వరాలు మొత్తం మా నాన్నగారి ద్వారా కొంత ఇతర ముఖ్య వ్యక్తుల ద్వారా అది సంపాదించుకోగలిగాం. కనుక మీరందరూ గమనించాల్సింది ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకోండి. ఈ కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి గోచార గ్రహచార స్థితిగతులు కూడా గుర్తించుకోండి. ప్లానెట్స్ గతంలాగా లేవు. 180 సంవత్సరాల తర్వాత తులారాశిలో శని, కుజ, రాహువులు వచ్చారు. అందుకే వచ్చే నెలలోనే హ్రీంకార యజ్ఞాన్ని శ్రావణ మాసంలో హైదరాబాద్ భాగ్యనగరంలోనే సంకల్పించాం. అందరినీ కూడా ఇన్వైట్ చేయబోతున్నాం. అది తర్వాత కార్యక్రమాలు కూడా తెలియజేస్తాను. కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీ బిజీ షెడ్యూల్స్ ఎన్నైనా ఉండనివ్వండి, కనీసం రోజులో కొన్ని గంటలు ఈ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద కొంత మక్కువ చూపండి. చెప్పేటువంటి వివరాలని కొంత ఆలకించండి. ఆ తర్వాత ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. దాదాపుగా ప్రతి మనిషికి వచ్చేటువంటి సమస్యల్లో 80 నుంచి 90% సమస్యలు మనకు కారకైనటువంటి చంద్రుడి మీదే. ఒక వ్యక్తి ఉన్నారు, ఒక వ్యక్తి మనల్ని ఈసరించుకోవచ్చు, ఒక వ్యక్తి అసహించుకోవచ్చు, ఒక వ్యక్తి మన గురించి చెడుగా ప్రచారం చేయవచ్చు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఆ వ్యక్తిలో పరివర్తన కలుగుతుంది. కనుక పరివర్తనం కలగాలి అంటే అతనికి ఆ అనుభూతి అనేది రావాలి. ఆ అనుభూతి ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుని అనుభూతిని ప్రసాదించాలి అంటే మనం ఏం చేయాలి? మనం కొన్ని నియమాలు తెలుసుకోవాలి, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైన వాటి మీద మనం ముందుకు చెలరేగుతుంటూ వెళ్తుంటే చుట్టూ ఉన్నటువంటి లోకమంతా కూడా మనం ఈశ్వరించుకుంటారు. నేను అనేక అంశాల మీద పరిశోధన చేసుకుంటూ వచ్చా. నేను కొన్నిసార్లు కొంతమందితో వ్యతిరేకంగా మాట్లాడా. ఆ సమయానికి ఉన్నటువంటి కోపం వల్ల, దానివల్ల నేను మాట్లాడింది సరైంది అని నాకు తెలుసు, కానీ పొరపాటుగా మాట్లాడిన కారణంగా అవతల వ్యక్తులు కొంచెం దూరం అవుతుంటారు. కానీ అవతల వ్యక్తులు దూరమైనా ఇతను పొరపాటుగా మాట్లాడేవేమోనే అనేటువంటి ఆలోచనతో అవతల వ్యక్తులు ఉండరు. బండలు వేయటమే. అది వారు తెలుసుకోవాలి. ఏమయ్యా నువ్వు ఈ మాట మాట్లాడావు, ఈ మాట మాట్లాడటం తగునా అని అడిగితే ఏమో సరి చెప్పుకోవచ్చేమో. అది లేకుండా దుష్ప్రచారం మొదలుపెట్టడం, ఇలాంటి ఒక్క నా విషయంలోనే కాదండి, ఎంతోమంది విషయాల్లో ఉన్నాయి. కనుక ప్రతి మనిషిలో వారి యొక్క జీవనంలో కొంత పరివర్తన రావాలి. ఆ పరివర్తన వచ్చినప్పుడే మనిషి ఎదగగలడు. తాను సాధించుకోదలుచుకున్నవన్నీ కూడా సాధించగలడు. ఇలాంటి సాధించుకోవాలన్నా, ఎదగాలన్నా, తమ జీవన మార్గంలో ఎక్కడా కూడా ముళ్ళపొదలు రాకుండా ఉండాలన్నా కొన్ని నిర్ణయాలు తప్పనిసరి. అలాంటి నిర్ణయాల్ని మనకు అందివ్వాలంటే మనకున్నటువంటి మనఃకాలంలో చంద్రుడు మనకు సహకరించాలి. ఆ చంద్రుడు మనకు సహకరించాలంటే మామూలు పరిహారాలు సాధ్యమా అంటే ఎందుకో చాలు, మామూలు పరిహారాలు చాలు. అందుకే వేదంలో సామవేదం ఉంది. సామవేద సంబంధమైనటువంటి మీరు వినే ఉంటారు. సామవేదం అంతా రాగయుక్తంగా ఉంటుంది. కనుక ఈ రాగాలకు సంబంధించినటువంటి అంశాల మీద మనం ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమం నుంచి ప్రారంభం చేస్తున్నాం. వారానికి ఒక్కరోజు మాత్రమే పూర్తిగా నాన్ స్టాప్గా మధ్య ఎక్కడ బ్రేక్ తీసుకోకుండానే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఎందుకంటే నేను కార్యక్రమం ప్రారంభించానంటే అవలీలగా ముందుకు వెళ్ళిపోతుంటుంది. మధ్యలో మీకోసం కానీ లేక కొన్ని ఇతర కారణాల వల్ల కానీ మధ్య బ్రేక్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఇంతవరకు బ్రేక్ తీసుకోలేదు, బ్రేక్ తీసుకోను కూడా. ఈ బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, మనకున్నటువంటి ఆ వేగవంతమైనటువంటి రోడ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో దానికి గండిపడిపోతుంది. కనుక మీ అందరూ బాగా గుర్తుంచుకోవాల్సింది మెడికల్ ఆస్ట్రాలజీ బై మ్యూజిక్ థెరపీ. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ చేస్తూ విశేషమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అందులో ముఖ్యంగా
మనకు సప్త స్వరాలు అందరికీ తెలిసినవి, అందరికీ తెలిసిన సప్త స్వరాలు స రి గ మ ప ద ని. స రి గ మ ప ద ని 7 సప్త స్వరాలు అంటారు. అవి అందరికీ తెలుసు. ఇక రాసులు ఏనండి, 12 రాసులు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 12 రాసులు. అయితే ఇక్కడ మనకున్న స్వరాలు 7, రాసులు 12. ఈ మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఒక 72 రాగాలు ప్రత్యేకంగా ఎన్నుకొనబడినవి. ఎన్ని రాగాలు? 72 రాగాలు. ఆ రాగాల పేర్లు కూడా తదుపరి కారణం మీకు తెలియజేస్తాను. అయితే ఈ రాగాలకు మేము పాడలేం కదండి, మరి మాకున్న సమస్యలు ఎలా పోతాయి అని మీరు అడగచ్చు. ఆ రాగాలు వింటూ మీ సమస్యను దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు శారీరక సంబంధమైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. కానీ ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా మరొక మాట కూడా తెలియజేస్తాను. వైద్యుల యొక్క నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి, అది తొలి మాట. ఆ తర్వాతనే సంగీతం వినటానికే ప్రయత్నం చేయండి. వైద్యులు చెప్పినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించండి. వాటిని పాటిస్తూ నేను చెప్పబోయేటువంటి ఈ మాటల్ని కూడా కొంచెం వినటానికి ప్రయత్నించండి. అంతే తప్ప వైద్యుల మాటల్ని నెట్టి పారేయవద్దు. వైద్యో నారాయణో హరి. కనుక ప్రాణం పోసేవాడు కనుక అలాంటి దేవుడు వైద్యుడు. ఆ వైద్యుడి మాటలను మాత్రం ఎక్కడా కూడా ధిక్కరించవద్దు. అయితే వీటిని ఆ పక్కన మాత్రం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకు శంకరాభరణంలో మీరు వినింటారు సామజవరగమన హిందోళ రాగం. అయితే హిందోళ రాగం అనగానే సామజవరగమన ఆ పాట తీసుకొచ్చి ఏమిటి నువ్వు పాడుతున్న పాట అని అంటాడు శంకర శాస్త్రి గారు. అదంతా వినకండి. దానికి ఎక్కడ వినాలా ఏమిటనే విషయం తర్వాత నేను తెలియజేస్తాను. ఆ శంకరాభరణంలో ఉన్నటువంటి ఆ పాట సామజవరగమన ఏదైతే హిందోళ రాగం ఉందో ఆ హిందోళ రాగానికి సంబంధించినటువంటి కృతి, అది వైలిన్ కావచ్చు, వీణ కావచ్చు, లేకపోతే గాత్రం కావచ్చు, నాదస్వరం కావచ్చు, అపస్వరాలు లేకుండా, అక్కడ అపస్వరాలు లేకుండా. ఉదాహరణకి ఒక పాట ఉంది శంకరాభరణంలో, రీస సాస రిది సాస రీ సాస దని శ్రీస ధనిస నీ 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 దదని దని. ఇది అంత అపస్వరమే. కానీ ఒక్కోసారి మనం అది వాస్తవంగా సినిమాలో అది సుస్వరంతో ఉంటుంది. కానీ నేర్చుకునే వారు కొంతమంది ఏం చేస్తారు, అలాగే పాడాం కదా అని పాడుతూ ఉంటారు. అందులో మధ్యలో కొన్ని స్వరాలు ఎగిరిపోతాయి. రీస సాస రి సాస రీ సాస ధని సరీస నిరిస దని నీ నీ దాదని ని దదని ని దాని దని సరస దా దా దా. ఇక పోయింది, 2 అపస్వరాలు వచ్చాయి. గరిగా మమగా గరిగా మమగా గరిగా మమగా పది గరిసని సరిగా సరి. కానీ ఆ స్వరాలు ఒక స్వరం తర్వాత ఒక స్వరం, ఒక స్వరంతో ఒక స్వరం వేస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి స్థితిలో కరెక్ట్గా అపస్వరాలు లేకుండా సరైనటువంటి రీతిలో ఆ స్వరాలు ఉన్నటువంటి గాత్ర కచేరీ కావచ్చు, లేకపోతే అది ఇతర వాద్య సంబంధమైనటువంటి కచేరీ కావచ్చు. ఆ కచేరీ ముందు మీరు ప్రత్యేకమైన రోజులో వినండి. అక్కడ అసలు విషయం. ఏమండి మీరు హిందోళ రాగం అని చెప్పారు, ఈరోజు నాకు ఖాళీగా ఉంది సమయము, నేను వెంటనే హిందోళ రాగాన్ని పెట్టుకొని వింటానంటే కుదరదండి. అది కుదరదు. మరి హిందోళ రాగం విన్నందువల్ల ఏమొస్తుంది? కొంతమందికి తిన్న ఆహారం జీర్ణం కాదు. జీర్ణం కాలేదండి, ఏమంటే పొట్టంతా ఉబ్బరంగా ఉందండి, జలుసులు వేసుకుందామండి, అదండి ఇదండి అంటుంటారు. కనుక కొన్ని ప్రత్యేక నక్షత్రాలు ఉన్నటువంటి రోజులలో ఈ హిందోళ రాగానికి సంబంధించినటువంటి క్యాసెట్స్ మీరు వినండి. లోపల జీర్ణక్రియ ఏదైతే ఉంటుందో ఆ జీర్ణక్రియ అలా సరైన రీతిలో వస్తుంది. అందుకే ఏకాదశి రోజు ఉపవాస వ్రతం చేస్తాం. ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి?
సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే దూరం 12 డిగ్రీలు ఉంటే ఒక తిథి, 120 డిగ్రీలు ఉంటే దశమి తిథి వెళ్ళి ఏకాదశి తిథి వస్తుంది. 120 డిగ్రీల నుంచి 130 డిగ్రీల దాకా అంటే ఆ 12 డిగ్రీలని ఏకాదశి తిథి అంటారు. ఆ ఏకాదశి తిథి రావాలంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే డిస్టెన్స్, ఆ సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే డిస్టెన్స్ అంత ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లివర్ మీద ఉంటుంది. ఆ సమయంలో మన లివర్కి ఎక్కువ పని పాట చెప్పకూడదు. ఈరోజు ఏకాదశి తిథి కదా అని చెప్పి బాగా తినేసామనుకోండి, యాజ్ పర్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఆ ఏకాదశి తిథి సమయంలో సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అంతా ఉన్న సమయంలో విపరీతంగా భోజనం చేసామనుకోండి, ముందు జీర్ణాశయం దెబ్బతింటుంది, జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. కనుక మీరు చేయవలసింది ఏమిటి? ఏకాదశి తిథి ఏదైతే వస్తుందో ఏకాదశిలోన కొంత ఉపోషం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసం అంటే ఉపోషం కాదు, దేవుడికి దరిదాపులో ఉంటాం. అంటే దేవుడి పేరు చెబితేనే తప్ప వీళ్ళు ఉండరు. కనుక దేవుడు అనేటువంటి పక్కన పెడతాం, సెకండరీ. కేవలం మనం మన శారీరకంగా కొన్ని నియమాలు తీసుకోవాలి. కనుక ఏకాదశి తిథి ఏదైతే వస్తుందో ఆ ఏకాదశి తిథి వచ్చిన సమయంలో విపరీతంగా 1కి 4 సార్లు రుచిగా ఉందని తినకుండా, ప్రత్యేకమైన ఏకాదశి ఉపవాసం భగవత సంబంధమైన ఉపవాసాల మీద నేను మాట్లాడటం లేదండి. జనరల్గా ఏకాదశి తిథి ఎప్పుడైతే వస్తుందో శుక్లపక్షం ఒక ఏకాదశి తిథి వస్తుంది, కృష్ణపక్షం ఒక ఏకాదశి తిథి వస్తుంది. కనుక శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథి ఏదైతే ఉంటుందో ఆ ఏకాదశి తిథి రోజున ఉదయాన్నే 8 ఇడ్లీలు తినేవాళ్ళు 4 ఇడ్లీలు తినండి. మధ్యాహ్న భోజనంలో కూర, పచ్చడి, సాంబారు, అవతల ఇంకేదో పప్పు, పెరుగు దట్టించేటువంటి వాళ్ళు సింపుల్గా ఒక కూర, రసం, మజ్జిగ. రాత్రికి ఏదో 2 పుల్కాలు 2 చపాతీలు, మంతెన సూర్యనాథ్ గారికి చూస్తుంటారు, 2 పుల్కాలు తినండి, అంత కూర తినండి అంటారు. అలాగే రాత్రికి సింపుల్గా తినండి. అయితే ఆ రోజు ప్రత్యేకంగా మీరు హిందోళ రాగం విన్నారనుకోండి, మీకు గతం నుంచి ఉన్నటువంటి జీర్ణ సంబంధంగా ఉన్నటువంటి కొన్ని రుగ్మతులు ఏవైతే ఉంటాయో ఆయా రుగ్మతులు చక్కగా నయమవుతుంటాయి. చూసారా? ఏకాదశి తిథి ఏమిటి, హిందోళ రాగం వినటం ఏమిటి? హిందోళ రాగం వినకపోతే జీర్ణం కాదా? ఒక్కసారి ఆలోచించండి. దట్ ఈస్ మెడికల్ ఆస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ. కాబట్టి హిందోళ రాగం అనేటువంటిది ఏకాదశి రోజున వినండి. ఏమండి ఏకాదశి వచ్చిన ఆ తిథి నక్షత్రం మాకు చూసుకోవడం తెలియదండి, మేము పంచాంగం చూసుకోవడం తెలియదండి అని మేము ఉన్నాం కదా, పలానా డేటుకి ఇక్కడ. ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి, మేము లాస్ ఏంజల్స్లో ఉన్నామండి, మేము లండన్లో ఉన్నామండి, మేము ఉన్నాముగా బ్లాగుల్లో పెట్టుకోవడానికి రన్ చేయడానికి. మా పని అది. క్షణం తిరిగి ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అని చేయటమే. దేనికి చేస్తున్నాం? మీకోసం. మేము అపాయింట్మెంట్స్ ఇస్తూ అపాయింట్మెంట్స్ వచ్చే కొద్దిపాటి ధనంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదే వన్ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్. నేను అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటా. అలాగే మరొక రాగం ఉంది, అమృతవర్షిణి. పేరు వినే ఉంటారు, అమృతవర్షిణి రాగం. ఈ అమృతవర్షిణి రాగం వాస్తవంగా మీరు విని ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ దాదాపుగా ఒక ఐ థింక్ 8-9 సంవత్సరాల క్రితం అనుకుంటా, మెడ్రాస్లో కున్నక్కూడి ఆర్ వైద్యనాథన్ గారు అమృతవర్షిణి రాగంతో 36 గంటల పాటు వాయించి వర్షం కురిపించారు. అమృతవర్షిణి రాగంతో 36 గంటల పాటు చెన్నైలో కున్నక్కూడి ఆర్ వైద్యనాథన్ తన వైలిన్ కచేరీ నాన్ స్టాప్. చూసారా? అంటే వర్షాలు లేవు అనుకున్నటువంటి చోట కూడా అమృతవర్షిణి రాగంతో కూడా వర్షాలు కురిపించవచ్చు. అలాగే అమృతవర్షిణి రాగాన్ని ప్రత్యేకంగా కొన్ని దినాల్లో కనుక మనం కొన్ని నక్షత్ర సమయాల్లో కొన్ని తిథి సమయాల్లో కనుక మనం వింటూ ఉంటే ఏమిటండి ఒళ్ళంతా వేడండి, ఏమి తిన్నా వేడండి. ఉదయాన్నే అంత నువ్వులు చట్నీ వేసుకున్నాను, సాయంకాలం నొప్పులు వచ్చాయి. మీరు ఇంత తినండి వేడి,
లేదా ఏదో ఒకటి పప్పొంగలు చేసుకుందామా, పప్పొంగల్లో మిరియాలు వేస్తా కదా, వేడండి. ఇట్లా వేడి వేడి, అన్నిటికీ వేడి. రసం వేసుకుంటే వేడి, సాంబార్ వేసుకుంటే వేడి. ఇంకా ఉష్ణ శరీరం కనుక ఉష్ణ సంబంధమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో, ఇలాంటి ఉష్ణ సంబంధ రుగ్మతల్ని అమృత వర్షిని, ఆ వర్షధార ఏ విధంగా కురుస్తుందో మన శరీరం మీద ఆ రాగం యొక్క ప్రభావం వలన ఈ శరీరం అంతా చల్లబడిపోతుంది. చూసారా, ఇంతవరకు ఈ 3-4 సంవత్సరాల్లో మీరు ప్రోగ్రామ్స్ విన్నదంతా కూడా ఒక ఎత్తు, ఈ మెడికల్ హాస్టల్ సంబంధమైన విషయాలు చెప్పటం రెండవ ఎత్తు. ఇక ఇందాక ఒక మాట అన్నాడు స్వాతి ముత్యం సినిమాలో, సువి సువి సువ్వాలమ్మ, ఆ రాగం మధ్యమావతి. మధ్యమావతి రాగాన్ని ఆధారంగా చేసుకొని సినిమా పాట అది. అయితే ఈ మధ్యమావతి రాగానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటి అంటే, ఆ మధ్యమావతి రాగానికి సంబంధించినటువంటి కొన్ని రంగులు కూడా ఉన్నాయి. గతంలో నేను నా శ్రీమతికి నా వివాహమైన కొత్తల్లో చీరలు కొనిపెట్టినప్పుడు ఒక్కొక్క చీరకు ఒక్కొక్క రాగం పెట్టేవాడిని. మధ్యమావతి, ఆనందభైరవి, అభేరి, కళ్యాణి, పంతువరాలి అంటే ఆ గుర్తు, దీని పేరు మధ్యమావతి. ఈ చీర ఫలానా రోజు కట్టుకోనేవాడిని. మా అత్తగారు, మా మామగారు, మా బావమరిది చిన్నవాడు అనుకోండి, వాడికి అంత తెలియకపోవచ్చు, వీడు కొంతమంది నవ్వుకునేవాళ్ళు, మధ్యమావతి చీర ఏందా పిచ్చివాడు, నీకేం పిచ్చి పట్టిందని. పైకి అనరు అనుకోండి, లోపల అనుకున్నారు. కనుక ఎందుకని ఆ మధ్యమావతి చీర లేక పంతువరాలి, మంచి రాగం అది పంతువరాలి, అభేరి. కనుక ఆ రంగుల్ని ఆ రాగం పెట్టుకొని పర్టికులర్ ఆయా రోజుల్లో కట్టుకుంటే ఎదురుగా ఉన్న వారికి ప్రశాంతత చేకూరుతుంది. అద్భుతమైన సబ్జెక్ట్ మీకు తెలియజేయబోతున్నా. ఇంతవరకు చెప్పిన సబ్జెక్ట్ అంతా ఒకటి, ఇప్పుడు చెబుతున్న సబ్జెక్ట్ ఒకటి. అలాగే ఈ మధ్యమావతి అనేటువంటి రాగం ఎంత గొప్పదంటే, ఆర్థరైటిస్, కీళ్ళ వ్యాధులు, చాలామందికి ఆర్థరైటిస్ ఉంటుంది. అలాగే ఇతర సంబంధమైనటువంటి నర్వస్ డెబిలిటీ, ఇవన్నీ కూడా మధ్యమావతి రాగంతో నిర్మూలించుకోవచ్చు. అయితే ఈ మధ్యమావతి ఎప్పుడు వినాలా? ఉదయం వినాలన్నా, మధ్యాహ్నం వినాలన్నా, రాత్రి వినాలన్నా? ఈ మధ్యమావతి రాగం వినే సమయంలో ప్రత్యేక పదార్థాలు ఏమన్నా తీసుకోవాలన్నా, ఎండు ద్రాక్ష ఉంటుంది చూసారా, ఆ ఎండు ద్రాక్ష అలా తింటూ ఆ మధ్యమావతి రాగాన్ని వినండి. ఏమిటి సిద్ధాంతి గారు, మీరు రాగం చెప్పారు, నక్షత్రం చెప్పారు, దాని తోడు ఎండు ద్రాక్ష, అది కిస్మిస్, రేట్ ఏమో చాలా ఎక్కువగా ఉంది, మనం ఎక్కడ తీసుకుంటాం, మరి తగ్గాలి కదండి. మీరు ఆరోగ్య నియమాలు పాటించాలి. దీంతో పాటు ఆ ఎండు ద్రాక్షకి, ఆ మధ్యమావతికి ప్రత్యేకమైన ఆ నక్షత్రానికి ఉన్నప్పుడే ఆ వ్యాధి నిర్మూలన అవుతుంది. ఉదాహరణకి ఆయుర్వేదంలో ఒక టానిక్ ఉంటుంది, అలాగే చూర్ణం ఉంటుంది, అనుపానాలు. ఆ చూర్ణాన్ని ఆ తేనె వేసుకొని చక్కగా నాకి ఆ తర్వాత ఆ పక్కన ఒక టానిక్ తాగుతారు. ఉదాహరణకి మా నేటివ్లో ప్రకాశం జిల్లా పొన్నలూరు, అక్కడ ఒక చాకలి బాగా తెలిసిన వ్యక్తి, అతనికి చిన్నప్పటి నుంచి ఫిట్స్ వ్యాధి వస్తూ వచ్చింది. ఫిట్స్ వ్యాధి వస్తే ఏంటి పంతులు గారు ఫిట్స్ వ్యాధి వచ్చింది, వీటి జాతకం చూడండి అన్నాడు. నేను మొట్టమొదటి అంట, డాక్టర్ దగ్గరికి పోరా బాబు, సిద్ధాంతం దగ్గరికి పోయి తాయెత్తు ఇది కట్టించుకోవాక ముందు గో టు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి. కన్నుకురంతా తిరిగారండి, ఒంగోలు పోయాను, డాక్టర్లు అంతా ఏదో మందులు ఇచ్చారు, నయం కాలేదండి, అది ఇది అని తల్ల వేలు పెట్టుకున్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, చింతలూరు ఆయుర్వేద వైద్యం అని ఉంది, గోదావరి జిల్లా, వారికి ఉత్తరం రాశా ఈ బాబుకున్న లక్షణాలన్నీ తెలియజేస్తూ. అప్పుడు వెంటనే వారు స్పందించి నాకు లెటర్ రాశారు. ఏం లేదండి, రసరాజ రసము అని ఉంటుంది మాకు సంబంధించింది. ఈ రసరాజ రసాన్ని తేనెలో కలుపుకొని నాకి అశ్వగంధారిష్ట, అది అనుపానము, అది 2 మూతలు తాగండి, ఉదయము మధ్యాహ్నం సాయంకాలం ఈ ప్రకారం చేయండి. గుమ్మడికాయ కానీ గోంగూర కానీ ఇలాంటివి కొన్ని తినవద్దని కొన్ని వాళ్ళు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అక్కడ డాక్టర్ గారు తెలియజేశారు. వెంటనే ఒక 10 రోజుల కల ఉత్తరం వచ్చింది కనుక ఆ ఉత్తరంలో ఉన్న సారాంశం ప్రకారం ఆ చాకరిని పిలిచి ఆ వ్యక్తికి చెప్పాను. ఆ తర్వాత 3 మాసాలు పాటించాడు. ఇంతవరకు అది ఎక్కడ కూడా కనపడకుండా పోయింది వ్యాధి. అంటే ఆయుర్వేద శాస్త్రంలో అలాంటి విశేషమైనటువంటివి ఉన్నాయి. అంటే కేవలం ఆ రసరాజ రసానికి తేనె కలపటమే కాకుండా పక్కన తాగాల,
దీనికి దానికి అనుపానం. అలాగే మధ్యమావతి రాగం వింటమే కాదండి, మధ్యమావతి రాగం వింటూ ఆ వినే సమయంలో ఎండు ద్రాక్షని అలా నోట్లో అట్లా వేసుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి ఎండు ద్రాక్ష. కనుక ఇలాంటి అనేక రాగాలకు సంబంధించినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాగాలతో ఉన్నటువంటివి మీరు వినే ఉంటారు. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కొన్ని గద్యాలు కానీ, ప్రపత్తులు కానీ, స్తోత్రాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ రాగాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నాయి. కనుక తర్వాత ఇక చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ 72 రాగాలు ఏవైతే ఉన్నాయో, రాగాలు చాలా ఉన్నాయి, అనేక ఉన్నాయి, వందలాది రాగాలు ఉన్నాయి. కానీ 72 రాగాలు మాత్రమే ముందు మీకు తెలియజేస్తాను. ఈ 72 రాగాలకి కొన్ని నక్షత్రాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలతో కూడా నక్షత్రాలతో కూడినటువంటి తిథులు, ఇవి తెలియజేస్తా. ఇక మీరు గమనించవలసింది అంశం ఏమిటంటే, మీరు వినేటువంటి పాట అపశృతులతో లేకుండా, ఆ కీర్తన అపశృతులతో లేకుండా చక్కగా సుస్వరాలతో వినడానికి ప్రయత్నం చేయండి. అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి. కున్నక్కుడి ఆర్ వైద్యనాథన్ చనిపోయినారు, వైన్ విద్వాంసులు. అలాగే లాల్గూడ్ జయరామన్, మరళ్ళ కేశవరావు గారు, 3-4 రోజుల క్రితమే నూకల చిన్న సత్యనారాయణ గారు, మహానుభావులు. వారు 90 ఏట కాలం చేశారు హైదరాబాద్లో. ఇప్పుడున్నటువంటి సంగీత సామ్రాట్లు ఎంతోమంది ఉన్నారు మనకు. అందులో ఎన్నో రకాల ప్రయోగాలు చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళు మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వరాలతోటి మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు చేసినటువంటి ప్రయోగాలు, నేను చెప్పేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి తిథి నక్షత్రాలకు ఉన్న సమయాల్లో ఆయా రాగాలను కానీ, ఆయా తిల్లాలను కానీ తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. వారానికి ఒక్కరోజు మాత్రమే నాన్ స్టాప్గా ఈ సంగీత సంబంధమైనటువంటి కార్యక్రమంలోకి వెళ్తాం. ఎందుచేతనంటే మధ్యలో మీకు వినిపిస్తూ ఉంటాను, క్యాసెట్ రూపంలో కానీ లేక మరొక రూపంలో కానీ మీకు ఆ రాగాన్ని వినిపిస్తుంటా. ఆ రాగం వినిపిస్తుంటా కనుక ఆ రాగం వినిపించేటువంటి సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిందంటే, ముందు సమస్య మెడికల్ ఆస్ట్రాలజీలో ఉదాహరణకి ఒక వ్యాధి, ఆ వ్యాధి ఏ రూపంలో ఉన్నప్పటికీ మీరు ఆ రాగాన్ని, ఆ వారాన్ని, ఆ నక్షత్రాన్ని, ఆ తిథిని, ఆ సమయంలో తీసుకున్న పదార్థాన్ని, వీటిని బేస్ చేసుకోండి. ఆ ముందుగా తెలియజేస్తాం కనుక వాటిని నోట్ డౌన్ చేసుకొని వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. కానీ ముఖ్య గమనిక మాత్రం ఒకటి ఉన్నదండి. గార్గే సిద్ధాంతి ఆరోగ్య సంబంధమైనటువంటి చిట్కాలు చెప్పడం మొదలుపెట్టాడు కనుక ఇక మనం నెట్ ముందే కూర్చుందాం, చెప్పే వివరాన్ని రాసుకుందాం. విజయవాడ కానీ, హైదరాబాద్లో కానీ, లేక విశాఖపట్నం కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఎక్కడికి పోయినా క్యాసెట్స్ దొరుకుతాయి, అవి తెచ్చి పెట్టుకుందాం, చెవుల్లో పెట్టుకుందాం ఇయర్ ఫోన్స్. ఇక నక్షత్రంలో చెప్పేస్తారు, ఆ నక్షత్రం సమయంలో కూర్చుందాం. ఏదో తేనెనాకం అంటే తేనెనాకటం, ద్రాక్ష నొట్టం, లేకపోతే ఇక ఇతర పదార్థాలు ఏదో తినమని చెప్తారు కదా, చెప్దాం ఉందాం, ఇంకా మన జబ్బులు తగ్గిపోతాయని మాత్రం అనుకోకండి. మీరు చేయవలసిన మొదటి ప్రయత్నం ఏంటంటే, మీకు సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి వైద్యశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వైద్యుని సంప్రదించండి. అది తొలి మెట్టు. ఆ తర్వాత మెట్టు ఇది. అంతే తప్ప కేవలం నేను చెప్పిన మాటల్ని వీటిని పాటించండి. వీటిని పాటిస్తూ మీకు అంతకుముందు ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వారు చెప్పేటువంటి నిర్ణయాల ప్రకారం వెళ్ళండి. అయ్యా ఆ ప్రకారం వెళ్ళాము, ఇప్పుడు దానివల్ల తగ్గిందా, దీనివల్ల తగ్గిందా, ఎవరి వల్ల తగ్గిందని, ఎవరికైతేనేమి తగ్గటం ఇది ప్రధానం. డాక్టర్ గారు చెప్పిన దానివల్ల తగ్గిందని ఎందుకు అనుకోవచ్చు? ఏమి మాకేం మెహర్బానీ ఇవ్వాల్సిన అవసరం లే. మీరు డాక్టర్ గారు చెప్పింది పాటించండి, మేము చెప్పింది వినండి. పాటించడం తలవలసింది. ఒక్కోసారి ఇది విన్న కారణంగా కొంత మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది. కనుక రాగాలు 72 రాగాలు, ఆ రాగాలు వరుసగా తర్వాత నెక్స్ట్ ఆదివారం నాటి కార్యక్రమంలో నేను తెలియజేస్తాను. వచ్చే ఆదివారం ఈ రాగాల సంబంధమైనటువంటి
కార్యక్రమాలు జరుగుతుంది. ఆ రాగాలు ఏవైతే ఉంటాయో ఆ రాగాన్ని ముందంతా కూడా నేను వివరంగా తెలియజేస్తాను. మీరు నోట్ డౌన్ చేసుకోండి. లైవ్లో అవకాశం ఉంటే లైవ్లో నోట్ డౌన్ చేసుకోండి, లేదా తర్వాత యూట్యూబ్లోనే ఉంటుంది కనుక యూట్యూబ్లో కూడా ఆ వివరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మంచి నిర్ణయాలతో ముందు వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయండి. నేను చెప్పేటువంటి మాటలు కొంతమందికి ఒక్కొక్కసారి కష్టంగా ఉండొచ్చేమో. అలాగా కష్టం ఉండి వారి మనోభావాలు మాత్రం దెబ్బతింటే వాళ్ళందరికీ నేను వినయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను మాట్లాడే సమయంలో ఆ ఫ్లోలో ఏమైనా తప్పుగా నేను అన్నాను కదా పాపిష్టి డబ్బని, కొంతమందికి మనోభావాలు ఎవరికో కాదు, నా భార్య నన్ను రాగానే కొంత అడిగింది, అలా చెప్పడం తప్పని నేను బాధపడ్డాను అని. పిచ్చిదానా దాని అర్థం అంటూ తనకు కాస్త చెప్పాను. అలాగే ఆ విధంగా కొంతమంది ఎవరన్నా బాధపడి ఉంటే నేను వారికి వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కనుక ఆ మహాలక్ష్మి సంపన్నం అందరికీ కలగాలి. కేవలం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండంగానే మనకు సరిపోదు, మనకు సరైనట్టు ఆరోగ్యం కూడా ఉండాలి. డబ్బు ఇన్ని కోట్ల కట్టలు మన ముందు ఉండనివ్వండి, తినటానికి అవకాశం ఉండదు, కొంతమందికి మాట్లాడే అవకాశం అంతకంటే ఉండదు, బయటికి రాలేరు, 4 గోడల మధ్య కూర్చుంటారు. కనీసం బయటికి వచ్చి ఆ సూర్య రశ్మిని కూడా పొందేటువంటి అవకాశం కూడా ఉండదు. ఆ ఏసీ గోడలోనే ఉంటారు. మరి డి విటమిన్ ఎలా వస్తుంది వాళ్ళకి? రాదు. మరి ఈ డబ్బు ఏమన్నా ఇస్తుందా? డబ్బు కూడా ఇవ్వదు. మరి బంగారం ఇస్తుందా? బంగారం ఇవ్వదు. మరి 4 గోడల మధ్యనే మగ్గుతుంటారు. బయటకు వస్తే ఎవడు పెట్టి కాల్చి పారేస్తాడో అనేటువంటి భయంతో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. కనుక ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలి. సభ్య సమాజంలో మనకు శత్రువులు లేకుండా చక్కగా ఉండాలి. కనుక నా మనసులో ఉన్నటువంటి ఎన్నో విషయాన్ని మీకు తెలియజేస్తాను. నేను గత జన్మలో గోదావరి నది తీరంలో జన్మించిన వ్యక్తిని. ఈ జన్మలో ప్రకాశం జిల్లా నివాసమైనా గోదావరి తీరానికి చేరుకోవాలనుకుంటున్నా. కనుక ఆ గోదావరి తీరంలో ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా నా సోదరుడు పివిఎస్ మసూదన్ రావు, అతని యొక్క స్నేహితుడు లక్కరాజు గౌరీ శంకర్. దాదాపు 40 సంవత్సరాల క్రితం మేము ఒంగోలులో కలుసుకున్నాం. తిరిగి ఇంతకాలానికి కలిసాం. ఆయన గోదావరి తీరంలోనే ఉన్నాడు. మిత్రమా రా చక్కగా అన్నా. వస్తానండి అన్న. హాయిగా ఆ గోదావరి తీరంలోనే ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. కనుక అక్కడ ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులు ఉంటారు కనుక ఆ ప్రేక్షక మహాశయులందరితో చక్కగా ముచ్చరించడానికి. కానీ ఒక్కటి షరతండి, జాతక సంబంధమైనటువంటి ముచ్చట్లు కాదు, సరదాగా కాలక్షేపానికి మాట్లాడుకోవటమే. ఎందుచేతనంటే వయసా పెరిగిపోతుంది, మనసా అలసిపోతుంది, శరీరమా కృషిస్తూ ఉంటుంది. కనుక ప్రశాంతత మాత్రమే కావాలి. వచ్చిన ప్రతివాడు తమ సమస్య చెబుతూ ఉన్నారనుకోండి, ఈ మనసు కూడా ఆలోచించి ఆఖరికి బక్క చిక్కిపోతుంది. కనుక ప్రశాంత వాతావరణం కావాలి. గతంలో కూడా జూలై 31వ తేదీ గత సంవత్సరం భక్తి టీవీలో లాస్ట్ చిట్ట చివరి కార్యక్రమం చెప్పా, శరీరం అలసిపోయింది అని. అంతే తప్ప నన్ను అక్కడి నుంచి ఎవరు గంటలే. చాలామంది అనుకున్నారు, ప్రచారం చేశారు కూడా, భక్తి టీవీ నుంచి గార్గే సిద్ధాంతి గెంటేశారని. చౌదరి గారు ఈరోజు నేను వెళ్ళినా వారిని ఇన్వైట్ చేస్తారు, నన్ను ఎవరు గంటల. కొంతకాలం పాటు శరీరం అలసిపోయింది, విశ్రాంతి తీసుకోవాలా అనే ఉద్దేశంతో బయటకు వచ్చా. అలాగే కొన్ని నెలల తర్వాత మాత్రం నేను విశ్రాంతి తీసుకుంటా. కొన్ని నెలలు, 36 months కావచ్చు, 40 months కావచ్చు, 48 months కావచ్చు, లేక ఎగ్జాక్ట్ 50 months కావచ్చు. ఈ లోపలే నేను చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆ కార్యక్రమాన్ని చక్కబరిచి ఆనందంగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఆ భగవంతుని ధ్యానించుకుంటూ ఉండాలనే కోరిక. ఈ లోపలనే నా దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆస్వాదించండి, ఆకలింపు చేసుకోండి. అదే నా ఆకాంక్ష. నమస్కారం.